అనేక పరిణామాలని చూస్తుంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి తావు లేకుండా రాజ్యాంగపరమైనటువంటి విధులు నిర్వర్తించేటువంటి అవకాశం లేకుండా ఆటవిక పాలన రాజ్యమేలేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒక సున్నితమైనటువంటి అంశం, కోట్లాది మంది భక్తులు ప్రజల మనోభావాలకు సంబంధించినటువంటి దేశ విదేశాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తిగా అత్యంత ప్రాభవం కలిగినటువంటి అత్యంత పవిత్రత కలిగినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం, ఆ వెంకటేశ్వరుని లడ్డూ ప్రసాదం, వీటి మీద లేనిపోని నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో దాని మీద ఈరోజు రాష్ట్రం ఒక పక్క తప్పు చేసి దొరికిపోయి రాష్ట్రాన్ని రావణకాష్టంగా ఈ కూటమి ప్రభుత్వం మార్చేసినటువంటి పరిస్థితులు. ఎందుకంటే ఒక రాజ్యాంగ స్థానంలో ఉండేటువంటి కాన్స్టిట్యూషనల్ అథారిటీ, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండేటువంటి వ్యక్తి ఒక విషయాన్ని గురించి మాట్లాడేటప్పుడు కనీసం నిజానిజాలు తెలుసుకొని వాస్తవాలని తెప్పించుకొని వాటన్నిటిని పరిశీలించిన మీదట దాన్ని సంబంధించి నిర్ధారిస్తూ ఏదైనా మాట్లాడాలి. అనేక సందర్భాలలో రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తాం, గోప్యత పాటిస్తామని చెప్పి వాటన్నిటికీ తిలోదకాలు ఇచ్చేసి ఏది పట్టించుకోకుండా సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారే తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం విషయంలో నిరాధారమైనటువంటి ఆరోపణలు వేస్తూ గత ప్రభుత్వం మీద నిందలు మోపడం జరిగింది. దానికి ఈరోజు సుప్రీంకోర్టు మందలించడం, ఒక బాధ్యతాయుతమైనటువంటి కర్తవ్యం విధులు నిర్వహించేటువంటి వ్యక్తులు ఈ విధంగా మాట్లాడడం సరికాదు అని చెప్పి చంద్రబాబు నాయుడు మీద ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో జరిగితే ఇది పక్కదారి పట్టేటువంటి అవకాశం ఉంది అని చెప్పి గ్రహించి సిబిఐ విచారణని ఆదేశించి ఆ సిట్ ఏదైతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేశారో దానిలో సిబిఐని కూడా వేసి వాళ్ళని కూడా కలిపి సిబిఐ అధికారులను వాళ్ళ పర్యవేక్షణలోనే దీనికి సంబంధించినటువంటి నిజానిజాలు నిర్ధారించండి అని చెప్పడం జరిగింది. ఈరోజు సిట్ వచ్చిన తర్వాత రెండు ప్రతిష్టాత్మకమైనటువంటి జాతీయ స్థాయి సంస్థలైనటువంటి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్, నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐకి సంబంధించినటువంటి ఆ ప్రయోగశాలల్లో ఆ నెయ్యిని ఏదైతే వీళ్ళు చెప్పారో జంతువుల కొవ్వు కలిసింది అని చెప్పి ఎనిమల్ ఫ్యాట్ ఉంది అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారో, అదేవిధంగా దానికి సంబంధించి ఫిష్ ఆయిల్ ఉంది, పిగ్ ఫ్యాట్ ఉంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారో, దాని మీదట వాళ్ళు ఆ ప్రయోగశాలలకు పంపించి పరీక్షిస్తే ఆ ల్యాబ్ రిపోర్ట్లు వచ్చాయి. ఆ ల్యాబ్ రిపోర్ట్లు ఏమని వచ్చాయి? ఈరోజు వాటిల్లో గొడ్డు కొవ్వు కానీ జంతు కొవ్వు, వీటన్నిటికీ కారణం చంద్రబాబు, ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం. కాబట్టి ప్రభుత్వ పెద్దలే దగ్గరుండి ప్రోత్సహించి మా వాళ్ళందరినీ లోపల పెట్టి గేట్లు వేసి మీరు బయటకు రావద్దు అని చెప్పి భయపించింది. కాకపోతే భక్తులకి తీవ్రమైనటువంటి మనోవేదన కలిగించినటువంటి వీళ్ళు ముగ్గురు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, దానితో పాటు రెచ్చిపోయినటువంటి మంత్రులు అందరూ కూడా బేషరతుగా భక్తులకు క్షమాపణ చెప్పాలి, చెంపలు వేసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్ర రాష్ట్రం అంటే అందరికీ కూడా, ప్రపంచంలో ఉండే అందరికీ కూడా గుర్తొచ్చేది తిరుమల బాలాజీ. తిరుమల వెంకటేశ్వర స్వామికి ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా అంతటి గుర్తింపు, అంతటి పవిత్రత, అంతటి విశిష్టత ఉంది. మరి అదే ప్రాంతానికి చెందినటువంటి చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత ఆ తిరుమల తిరుపతికి ఉన్నటువంటి ప్రతిష్ట, ఆంధ్ర రాష్ట్రానికి ఉన్నటువంటి గొప్పతనం, ఈ రెండు కూడా దెబ్బతినేలాగా ఈరోజు ప్రవర్తించినటువంటి తీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు, భారతీయులందరూ కూడా సిగ్గుపడతా ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఎక్కడా కూడా ఒక ఆధారం లేనటువంటి ఒక ఆరోపణ, అది కూడా ఒక కుటుంబ సభ్యుడు, ఎవరైనా ఒక కుటుంబ సభ్యుల మీద, అంటే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మీద కూడా చంద్రబాబు నాయుడు గారికి ఏదైనా ఆరోపణ వస్తే రోడ్లోకి వచ్చి చెప్పడు, అది ముందు నిజమా కాదో తెలుసుకోవాలా. ఆ విధంగా మాట్లాడేది, ఆరోపణ చేసేది ఒక శత్రువే. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారా, ఈ రాష్ట్రానికి, ఈ ప్రజలకి శత్రువుగా ఉన్నారా అన్నది ఒకటి ఆలోచించుకోవాలా. ఆ రోజు ఏం చెప్పినారు తిరుమల లడ్డూ గురించి? దాంట్లో జంతువుల యొక్క కొవ్వులు కలిసినాయి, పంది కొవ్వు కలిసింది, ఇలాంటి వినడానికే ఇబ్బంది కలిగేటువంటి మాటలు ఆ రోజు మాట్లాడడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ లడ్డుల్ని
అయోధ్యకు కూడా పంపించినారని కూడా మాట్లాడడం జరిగింది. ఇవన్నీ వినిన తర్వాత అందరం కూడా సిగ్గుపడే పరిస్థితి కూడా ఆ రోజు కనపడింది. ఆ తర్వాత దీన్ని సిబిఐ తీసుకోవడం కానీ ఆ తర్వాత ఈ లడ్డూల విషయం మీద ల్యాబ్ రిపోర్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత మొన్న తెలిసింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పినవన్నీ కూడా అబద్ధాలు, అవన్నీ కూడా అసత్యాలు, వాటిలో ఎలాంటి కల్తీ లేదని చెప్పి ఈరోజు రిపోర్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత దాని గురించి మన తిరుమల తిరుపతి యొక్క పవిత్రత గురించి కానీ ఆ లడ్డు యొక్క విశిష్టత గురించి ముందు నుంచి కూడా చూస్తూ ఉన్నాం. కుటుంబ సభ్యులు కాదు, ఎవరైనా కూడా దానికి సంబంధం లే, అందరినీ వాడుకుంటాడు. ఈరోజు వెంకటేశ్వర స్వామిని కూడా నీ అధికార దాహానికి నువ్వు మన ప్రతిష్టని మనకున్నటువంటి మనోభావాలని దెబ్బతీసే విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తించడం మాత్రం అత్యంత సిగ్గుచేటని మాత్రం తెలియదు.